ఈ బ్రహ్మ విద్య శ్వేతాశ్వరోపనిషత్తులో వివరింపబడింది. పరబ్రహ్మ చిదచిత్ శరీరకుడని ఇది బోధిస్తుంది. జ్ఞాజ్ఞ ద్వావజ వీషనీషావజ ఏకాభోక్తృభోగ్యార్థయుక్త అనంతశ్చాత్మ విశ్వరూపోహ్యకర్త త్రయం యదా విందతే బ్రహ్మమేతత్. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తి. జీవాత్మ అల్పజ్ఞుడు, పరిమిత శక్తివంతుడు. ఇద్దరు అజులే, అంటే జన్మలేని వారే. భోక్త అయిన జీవుడికి ప్రకృతి భోగ్య వస్తువు, ఇది జన్మలేనిదే. అంటే జీవుడు, ప్రకృతి, పరమాత్మ ఈ మూడు అనాదులే అన్నమాట. అయితే జీవ ప్రకృతుల కంటే పరమాత్మ విలక్షణుడు, అంతులేనివాడు. చేతనాచేతన విశ్వమంతా ఆయన శరీరమే. ఈ విశ్వాన్ని సృజించి రక్షించి కడకు తనలో లయం చేసుకునేవాడు ఆయన. ఇన్ని చేస్తున్నా తాను చేస్తున్నానన్న కర్తృత్వ అభిమానం లేనివాడు కనుక చేసినా చేయనివాడి కిందే లెక్క. ప్రకృతి జీవుడు ఉభయము ఆ పరమాత్మ ప్రకృతిలే, ఆయనకు విధేయులే. ఆయన స్వామిత్వాన్ని దర్శింపగలిగినటువంటి వాడు బంధ విముక్తుడవుతాడు. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీః ప్రజా సృజమానాం స్వరూపా అజా ఏకో జుషమానో నుషేతే జహాత్యేనాం భుక్తభోగామజోన్యః. ప్రకృతి సత్వరజస్తమో గుణాత్మకం. ఈ ప్రకృతిలాగే జీవుల దేహాలు త్రిగుణాత్మకాలుగా ఏర్పడతాయి. ఇదే ప్రకృతిని జ్ఞానం లేని జీవుడు ఆశతో ఆసక్తితో అనుభవిస్తాడు. జ్ఞాని అయిన వాడు అనుభవించిన ఈ ప్రకృతి నిస్సారం, అశాశ్వతం అని ఎరిగి దాన్ని వదిలిపెడతాడు. ఇట్లా ప్రకృతిలో ఉండి అనుభవించి దాని తత్వమెరిగి వదిలిపెట్టగలగడమే చేతనుడు చేయవలసింది. ఈ చేయడానికి ప్రకృతి స్వభావాన్ని అతడు బాగా ఎరిగినవాడు కావాలి. అంతేకాదు తన అనుభవంలోని ఆంతర్యాన్ని ఎరిగి ఉండాలి. అప్పుడే తనకు భోగ సామగ్రిని సమకూర్చిన ప్రకృతిని తేలిగ్గా వదలగలడు. ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్యాద్దవత్తి అనశ్నన్నన్యోభిచాకశీతి. రెండు పక్షులు ఒక చెట్టు మీద ఉన్నాయి. స్నేహితుల్లా ఎంతో సన్నిహితంగానూ ఉన్నాయి అవి. ఆ చెట్టున ఒక పండు కనపడుతోంది. ఆ పక్షుల్లో ఒక పక్షి ఆ పండును రుచులు మెచ్చుకుంటూ తింటోంది. రెండో పక్షి ఆ పండును తినకుండా చూస్తూ ఎంతో చక్కగా ప్రకాశిస్తోంది. ఇక్కడ చెట్టు శరీరం, ఈ శరీరంలో జీవాత్మ, అందులో పరమాత్మ ఉండడమే ఓ చెట్టు మీద రెండు పక్షులు ఉండడం. ఒక పక్షి అయిన జీవుడు కర్మలను ఆచరిస్తూ నేను నా కోసం అనుకుంటూ ఉండడమే ఒక పక్షి ఫలం తింటూ ఉండడం అంటే. ఈ కర్మలను ఆచరించే జీవాత్మతో చేరి ఉన్న కర్మ ఫలానికి దూరంగా ఉదాసీనంగా కేవల సాక్షిగా ఉన్న పక్షి పరమాత్మ. కర్మఫలాలు పరమాత్మ కంటవు, దాన్ని అనుభవించేవాడు జీవుడే. కర్మఫలాలు బంధకాలు కాకుండా త్రివిధ త్యాగపూర్వకంగా కర్మలను ఆచరించాలి జీవుడు. అప్పుడు ఆ కర్మఫలము వానికి బంధకం కాదు. అంచేత చేతనుడు ఈ తెలివి కలిగి మసులుకోవాలి. సమానే వృక్షో పురుషో నిమగ్నో అనీశయా శోచతి ముహ్యమానః జుష్టం యాదా పశ్యత్యన్యమీశమస్య మహిమానమితి వీతశోకః. శరీరం వృక్షమని అన్నాను, దానిపై జీవాత్మ. ఆ జీవుడు ఆశాపాశాలకు కట్టుబడి అసమర్థుడై మోహంలో పడి దీనంగా కొట్టుకుంటాడు. అదే శరీర వృక్షం మీద ఉన్న పరమాత్మ తన నిర్హేతుక కటాక్షాన్ని ఈ జీవుడిపై ప్రసరింపచేస్తే ఆ పరమాత్మను, ఆయన మహిమను జీవుడు ప్రత్యక్షంగా దర్శించుకోగలడు. అట్లాంటి దర్శనం వల్ల జీవుని శోకాలు పటాపంచలవుతాయి. దీనికి సాధనం ఆయన కటాక్షమే. దానికి కారణాలంటూ ఉండవు. ఆయన అనుగ్రహం తనపై ప్రసరించేట్టు జీవుడు మసలుకోవడమే అతని కర్తవ్యం. ఇది ఎరిగి ఆయన కటాక్షానికి పాత్రమైన వాడు చేతనుడు బ్రహ్మానందాన్ని పొందుతాడు.